హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓరియో కేక్ ఎలా చేస్తారో చూద్దాం. మనం ఈరోజు ఓరియో కేక్ చేయబోతున్నాం. దానికోసం మనకు కావాల్సింది ఒక ప్యాకెట్ ఓరియో బిస్కెట్. నేను ఒక ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. అలాగే వాటిని నేను ఇక్కడ సపరేట్ చేసేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి క్రీమ్ అన్నీ యూజ్ చేస్తాం, కానీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. మనకు మళ్ళీ దాంట్లోకి పాలు, చాక్లెట్. నేను డబుల్ ట్విస్టర్ చాక్లెట్ తీసుకున్నాను. నేను ఈ ఒక చాక్లెట్ యూజ్ చేస్తాను, పైన క్రీమీ కోసం యూజ్ చేస్తాను అనమాట. దాన్ని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ బిస్కెట్స్ని మనం మిక్సీ పట్టేసుకుని వద్దాం. 5 minutes ఆగాక మనం మిక్సీ పట్టేసుకుని రెడీ చేసేసుకుందాం. మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓరియో బిస్కెట్ మిక్సీ అయిపోయింది. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఒకే పక్కకి ఇలా ఒకే సైడ్ మనం మిక్స్ చేస్తే అది బాగా మిక్స్ అవుతుంది అనమాట, మధ్యలో ఉంటలు అవి లేకుండా. సో మనకి ఇట్లా రావాలి. మిక్స్ చేస్తూ ఉంటే బాగా మిక్స్ చేస్తా. ఒక 10 minutes ఇలా మిక్స్, ఒక 5 minutes మిక్స్ చేసినా మనం మిక్స్ అయిపోతుంది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను ఇంకేం యూజ్ చేయట్లేదు. మిల్క్ అండ్ చాక్లెట్ బార్, నేను ఈ చాక్లెట్ బార్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే పైన గార్నిష్ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. దీని తర్వాత నేను లాస్ట్లో చూపిస్తాను. చూడండి, మనకు చాక్లెట్ మిక్స్ అయిపోయింది. ఇలా ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మనకు. దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి నేను చిన్న బౌల్ తీసుకుంటున్నాను. నేను దీనికి ఆయిల్ అప్లై చేసేసాను, అంటే చుట్టూ అంటుకోకుండా మనకి ఈజీగా రావడానికి ఆయిల్ అప్లై చేశాను కదా. దీంట్లోకి ఇప్పుడు మనం ఇది వేసుకుందాం, ఈ కేక్ మిక్చర్ వేసుకుందాం. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది. బట్ చాలా నచ్చింది. ఇలా వేసాక మనం ఇలా ట్యాప్ చేసుకున్నాం. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మధ్యలో హోల్స్ గ్యాప్ లేకుండా మనకి కేక్ బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట, లోపల కూర్చుంటుంది అనమాట. ఓకే, దీన్ని పెట్టడానికి నేను ప్యాన్ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఇలా పాత్ర పెట్టేసుకున్నాను. దీంట్లోనే స్టాండ్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టి దీన్ని క్లోజ్ చేసి ఒక 20 minutes తర్వాత మనం చూద్దాం. నేను అప్పుడే చెప్పా కదా, డబుల్ ట్విస్టర్ చాక్లెట్ తీసుకున్నాను నేను డబుల్ ట్విస్టర్ చాక్లెట్స్ తీసుకున్నాను. దీంట్లో మనకు 4 pieces వస్తాయి. వీటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 20 minutes అయ్యాక చూద్దాం. ఇలా ఒక నైఫ్ లేదా ఒక స్టిక్ తీసుకొని మీరు ఇలా పొడిచి చూస్తే మనకి ఇలా అంటుకోలేదంటే కేక్ రెడీ అయిపోయినట్టే. చూడండి, మనకి కేక్ ఎక్కడ అంటట్లేదు, అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకున్నాం. ఆఫ్ చేసుకున్నాక దాన్ని కాస్త బయట పెట్టుకుని చల్ల చేద్దాం అనమాట. చూడండి, మనకి కేక్ రెడీ అయిపోయింది. ఇది మనకి ఇప్పుడు ఒక 5 minutes మనం ఇలా బయట పెట్టేసామంటే ఈ కార్నర్ అంతా సపరేట్ అయిపోయి మన కేక్ ఈజీగా తీయడానికి వస్తుంది అనమాట, చల్లబడిపోతుంది అంతలోపు. 5 minutes తర్వాత మనం మళ్ళీ చూద్దాం. చూడండి, మనకి కేక్ రెడీ అయిపోయింది. ఈ సైడ్స్ అంతా మనకు లూజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మనకి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ప్లేట్లోకి ఇలా సైజ్ చేసుకోగానే మనకి ఈజీగా వచ్చేసింది. మనం ఇప్పుడు దీనిపైన
క్రీమ్ని అప్లై చేసుకుందాం కొంచెం. నేను ఇలా చాక్లెట్ని కొంచెం గట్టిగా పీసెస్గా వేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందని. మీరు వద్దు అంటే దీన్ని ఫుల్ స్మూత్గా పేస్ట్ లాగా చేసి మనం వేసుకోవచ్చు. సో ఇలాగా. అలాగే నేను ఒక పీస్ ఆఫ్ బిస్కెట్ తీసుకున్నాను. దీన్ని ఇలా సైడ్లో వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఇలా పైన చూడండి, ఇలా పైన వేసుకుంటున్నాను. చూడండి, మనకి ఓరియో కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగా, చూడ్డానికి మనకి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. చూడ్డానికి ఎలా కనిపిస్తుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి నీట్గా బాయిల్ అయిపోయింది. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందని. చాలా బాగా బాయిల్ అయింది కదా. సో ఇలా మీరు పిల్లలకి చేసి ఇచ్చారంటే స్నాక్స్ లాగా వాళ్ళకి చాలా బాగా అప్పుడప్పుడు చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.